Hello friends, welcome to my channel. A DSC School Assistant Social Studies 2018 పేపర్ గురించి ఈ వీడియోలో డిస్కషన్ చేద్దామండి. క్వశ్చన్ విత్ ఆన్సర్ ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది. ఇది పార్ట్ 2. ఆల్రెడీ పార్ట్ 1లో క్వశ్చన్ 1 నుండి 80 క్వశ్చన్స్ వరకు డిస్కషన్ చేయడం జరిగింది. పార్ట్ 1 చూస్తే మీకు అర్థమవుతుంది. ఈ పార్ట్ 2లో 81 క్వశ్చన్ నుండి 160 క్వశ్చన్ వరకు చూద్దాము. వీడియో కనుక నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, అవసరం ఉన్న వాళ్ళకి షేర్ చేయండి. నా ఛానల్ ఫస్ట్ టైం చూసేవాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేషన్ చేసుకోండి, మరిన్ని వీడియోస్ చూడడానికి అవకాశం ఉంటుంది. ఆగస్టు 15 నాటికి భారతదేశంలో విలీన ఒప్పంద పత్రంపై సంతకం చేయని 3 సంస్థానాలు ఏవి? సరైన ఆప్షన్ ఎంచుకోండి. కరెక్ట్ ఆప్షన్ నెంబర్ 4 కాశ్మీర్, హైదరాబాద్, జునాగఢ్. క్వశ్చన్ నెంబర్ 82 గ్రీన్ పీస్ ఉద్యమం మొదట దేనికి వ్యతిరేకంగా మొదలైంది? ఆప్షన్ 1 ఈజ్ కరెక్ట్, అమెరికా అణు పరీక్షలు. క్వశ్చన్ నెంబర్ 83 నర్మదా బచావో ఉద్యమంలోని అనేక ధోరణులకు కలగలిసి ఉన్న వాటికి సంబంధించి క్రింది వాటిని పరిగణించండి. నంబర్ 2 ఈజ్ కరెక్ట్, ఏ మరియు సి మాత్రమే. క్వశ్చన్ నెంబర్ 84 1956 పెద్ద మనుషుల ఒప్పందం అంశాలకు సంబంధించి కింది వాటిని పరిగణించండి. ఆప్షన్ 1 ఈజ్ కరెక్ట్, ఏ మరియు బి మాత్రమే. క్వశ్చన్ నెంబర్ 85 1946 భారత రాజ్యాంగ సభ ఎన్నికలకు సంబంధించి క్రింది అంశాలను పరిగణించండి. ఆప్షన్ 3 ఈజ్ కరెక్ట్, బి మరియు సి మాత్రమే. క్వశ్చన్ నెంబర్ 86 భారత రాజ్యాంగంలోని కేంద్రీకరణ అంశాలు నిరంకుశ అధికారంగా మారి ఫాసిస్టు ఆదర్శాల వైపు తీసుకువెళ్ళగలవని వ్యాఖ్యానించింది ఎవరు? ఆప్షన్ 2 ఈజ్ కరెక్ట్, డిఎఫ్ సేద్. క్వశ్చన్ నెంబర్ 87 ఏ రాజ్యాంగ సవరణ ద్వారా ఓటింగ్ వయస్సు 21 ఏండ్ల నుండి 18 ఏండ్లకు తగ్గించారు? ఆప్షన్ 3 ఈజ్ కరెక్ట్, 61వ సవరణ 1988. క్వశ్చన్ నెంబర్ 88 ఓటింగ్ సమయంలో చెరిగిపోని ఇండెలిబుల్ సిరా గుర్తుకు సంబంధించి క్రింది వాటిని పరిగణించండి. ఆప్షన్ 4 ఈజ్ కరెక్ట్, బి మరియు డి మాత్రమే. క్వశ్చన్ నెంబర్ 89 భారత రాజ్యాంగం ప్రకారం తాత్కాలికంగా కూడా రద్దు చేయబడలేని హక్కులేవి? ఆప్షన్ 3 ఈజ్ కరెక్ట్, జీవించే హక్కు, వ్యక్తిగత స్వేచ్ఛలు. క్వశ్చన్ నెంబర్ 90 క్రింది చట్టాలు రూపొందించిన సంవత్సరాన్ని బట్టి క్రమానుగత శ్రేణిలో అమర్చండి.
Option 4 is correct. A, B, D, C. Question number 91. క్రిమినల్ న్యాయ సవరణ చట్టము 2013 సంబంధించి ఈ క్రింది వాటిని పరిగణించండి. అంటే నిర్భయ చట్టానికి సంబంధించి ఈ క్రింది వాటిని పరిగణించండి. ఆప్షన్ 4 ఈజ్ కరెక్ట్. ఏ, బి, డి మాత్రమే. క్వశ్చన్ నెంబర్ 92. శాశ్వత డ్రైవింగ్ లైసెన్స్ పొందే ప్రక్రియలో క్రింది వాటిలో ఒకటి సరైనది కాదు. ఆప్షన్ 2 ఈజ్ కరెక్ట్. లెర్నర్ లైసెన్స్ పొందిన 30 రోజుల నుండి 150 రోజుల లోపు మాత్రమే శాశ్వత లైసెన్సుకు దరఖాస్తుకు వీలు కలదు. క్వశ్చన్ నెంబర్ 93. సామాజిక ఆర్థిక జీవితాలలో సమానత్వం తీసుకురానిచో రాజకీయ ప్రజాస్వామ్యం ముప్పులో పడుతుంది అని రాజ్యాంగ సభలో హెచ్చరించిన వారు ఎవరు? ఆప్షన్ 3 ఈజ్ కరెక్ట్. డాక్టర్ బిఆర్ అంబేద్కర్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 94. 1951-52 మొదటి లోక్సభ ఎన్నికలకు సంబంధించి క్రింది వాటిని పరిగణించండి. ఆప్షన్ 3 ఈజ్ కరెక్ట్. బి మరియు సి మాత్రమే. క్వశ్చన్ నెంబర్ 95. 2014 లోక్సభ ఎన్నికల్లో పోటీ చేసిన మొత్తం రాజకీయ పార్టీల సంఖ్య ఎంత? ఆప్షన్ 3 ఈజ్ కరెక్ట్. 464. క్వశ్చన్ నెంబర్ 96. క్రింది వాటిలో ఏది సరైనది? ఆప్షన్ 3 ఈజ్ కరెక్ట్. అన్ని రాష్ట్రాల శాసనసభ్యులు మరియు పార్లమెంటు ఉభయ సభల సభ్యులు రాష్ట్రపతిని ఎన్నుకుంటారు. క్వశ్చన్ నెంబర్ 97. క్రింది వారిలో తెలంగాణ సాయుధ పోరాట కాలంలో అనేక బుర్రకథ ప్రదర్శనలు ఇచ్చిన వారు ఎవరు? ఆప్షన్ 1 ఈజ్ కరెక్ట్. నాజర్. క్వశ్చన్ నెంబర్ 98. తోలుబొమ్మలాటకు సంబంధించి క్రింది వాటిని పరిగణించండి. ఆప్షన్ 3 ఈజ్ కరెక్ట్. ఏబిడి మాత్రమే సరైనవి. క్వశ్చన్ నెంబర్ 99. కొమురం భీం సినిమాకు సంబంధించి క్రింది వాటిని పరిగణించండి. ఆప్షన్ 3 ఈజ్ కరెక్ట్. ఏబిడి మాత్రమే సరైనవి. క్వశ్చన్ నెంబర్ 100. క్రింది పత్రికలు అవి వెలువడిన సంవత్సరానికి సంబంధించి సరిగ్గా జతపరచబడనిది ఏది? జతపరచబడనిది గమనించాలి. నెంబర్ 2 ఈజ్ కరెక్ట్ ఆన్సర్. అమృత్ బజార్ పత్రిక 1885. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 101. క్రికెట్ ఆటలోని బౌలింగ్ ప్రక్రియలో 2 ముఖ్య నైపుణ్యాలకు దూస్రా మరియు రివర్స్ స్వింగ్ బీజం వేసిన దక్షిణాసియా దేశం ఏది?
ఆప్షన్ 2 ఈజ్ కరెక్ట్, పాకిస్తాన్. క్వశ్చన్ నెంబర్ 102, రాష్ట్రాల శాసనసభ సభ్యుల ఎన్నికలలో పోటీ చేయడానికి ఒక వ్యక్తికి ఉండాల్సిన అర్హతలు పరిగణించండి. ఆప్షన్ 3 ఈజ్ కరెక్ట్, ఏ మరియు సి మాత్రమే సరైనవి. క్వశ్చన్ నెంబర్ 103, గ్రామ పంచాయతీకి సంబంధించి క్రింది వాటిని పరిగణించండి. ఆప్షన్ 2 ఈజ్ కరెక్ట్, బి మరియు సి మాత్రమే సరైన సమాధానాలు. క్వశ్చన్ నెంబర్ 104, పురపాలక సంఘాలకు సంబంధించి క్రింది అంశాలను పరిగణించండి. ఆప్షన్ 3 ఈజ్ కరెక్ట్, ఏ మరియు సి మాత్రమే సరైనవి. క్వశ్చన్ నెంబర్ 105, ఐక్యరాజ్య సమితిలో 2014 వరకు ఉన్న సభ్యుల సంఖ్య ఎంత? ఆప్షన్ 4 ఈజ్ కరెక్ట్, 193. నెక్స్ట్ 106, క్వశ్చన్ నెంబర్ 106, ఆలీన ఉద్యమ మొదటి సమావేశము ఎప్పుడు ఎక్కడ జరిగింది? ఆప్షన్ 3 ఈజ్ కరెక్ట్, 1961, బెల్గ్రేడ్. క్వశ్చన్ నెంబర్ 107, బిసాంత్ అంటే ఏమిటి? ఆప్షన్ 1 ఈజ్ కరెక్ట్, బంగారంతో చేయబడిన రోమన్ కాలం నాటి ప్రామాణిక నాణెము. క్వశ్చన్ నెంబర్ 108, క్రింది వారిలో భారతదేశంలో తొలి బ్యాంకరు కాని వారు ఎవరు? నెంబర్ 4 ఈజ్ కరెక్ట్, చెట్టియార్, మద్రాస్. క్వశ్చన్ నెంబర్ 109, బ్యాంకులలో ప్రాథమిక పొదుపు ఖాతాకు సంబంధించి క్రింది అంశాలను పరిగణించండి. ఆప్షన్ 4 ఈజ్ కరెక్ట్, ఏ, సి, డి మాత్రమే సరైనవి. క్వశ్చన్ నెంబర్ 110, డిజిటల్ చెల్లింపు విధానాలకు సంబంధించి క్రింది అంశాలను పరిగణించండి. ఆప్షన్ 2 ఈజ్ కరెక్ట్, బి, సి, డి మాత్రమే సరైనవి. క్వశ్చన్ నెంబర్ 111, అధిక శ్రామికులను, అధిక జీవ రసాయనిక ఎరువులను, నీటిపారుదలను ఉపయోగించి అధిక దిగుబడి సాధించే వ్యవసాయ విధానాన్ని ఏమంటారు? ఆప్షన్ 2 ఈజ్ కరెక్ట్, సాంద్ర జీవనాధార వ్యవసాయం. క్వశ్చన్ నెంబర్ 112, క్రింది వాటిలో ఒకటి భారతదేశ పంట కాలాలలో భాగం కాదు. ఆప్షన్ 4 ఈజ్ కరెక్ట్, తర్ఫీద్. క్వశ్చన్ నెంబర్ 113, క్రింది వాటిలో శీతాకాలంలో కొద్దిపాటి వర్షపాతంతో పండించే ముఖ్యమైన పంటలలో భాగం కానిది ఏది? ఆప్షన్ 3 ఈజ్ కరెక్ట్, వరి. క్వశ్చన్ నెంబర్ 114, ప్రపంచ ఉత్పత్తిలో అగ్రభాగాన భారతదేశంలో పండే 2 రకాల పంటలు ఏవి?
ఆప్షన్ 3 ఈజ్ కరెక్ట్, చెరుకు తేయాకు. క్వశ్చన్ నెంబర్ 115, క్రింది ఖనిజ లేదా పారిశ్రామిక రంగాలను వాటి ప్రాంతాలతో జతపరచండి. ఆప్షన్ 4 ఈజ్ కరెక్ట్. ఏకి 3, బికి 5, సికి 1, డికి 2 అనేది సరైన జత. క్వశ్చన్ నెంబర్ 116, అనియత రంగంలో రుణాల గురించి క్రింది వాటిని పరిగణించండి. ఆప్షన్ 2 ఈజ్ కరెక్ట్. బిసిడి మాత్రమే సరైనవి. క్వశ్చన్ నెంబర్ 117, భారతదేశంలో ఆహార ధరల సూచికను ఏ సంవత్సరం నుండి ప్రారంభించారు? ఆహార ధరల సూచికను ఏ సంవత్సరం నుండి ప్రారంభించారు? ఆప్షన్ 3 ఈజ్ కరెక్ట్, 2009. క్వశ్చన్ నెంబర్ 118, చెలామణిలో ఉన్న ద్రవ్య సరఫరాను తగ్గించాలనుకున్నప్పుడు ప్రభుత్వం చేపట్టే చర్యలకు సంబంధించి క్రింది అంశాలను పరిగణించండి. ఆప్షన్ 1 ఈజ్ కరెక్ట్. ఏబిడి మాత్రమే సరైనవి. క్వశ్చన్ నెంబర్ 119, రసాయనాల వాడకం వల్ల పర్యావరణము, మనుష్యులు, పక్షులపై పడే ప్రభావాన్ని ఎత్తి చూపిన సైలెంట్ స్ప్రింగ్ అనే గ్రంథ రచయిత ఎవరు? ఆప్షన్ 1 ఈజ్ కరెక్ట్, రేచల్ కార్సన్. క్వశ్చన్ నెంబర్ 120, అనేక సంవత్సరాల పాటు అత్యధిక మోతాదులో ఎండోసల్ఫాన్ అను పురుగుల మందును ఉపయోగించడం వల్ల కేరళలోని ఏ ప్రాంతంలో గాలి, నీరు, పర్యావరణం కలుషితమైనాయి? ఆప్షన్ 3 ఈజ్ కరెక్ట్, కాసర్గోడ్. క్వశ్చన్ నెంబర్ 121, కింది సంవత్సరాలలో భారతదేశంలో మొదటి సంపూర్ణ జనగణన చేయడం ఎప్పటి నుండి మొదలైనాయి? సెన్సెక్స్ అనేవి భారతదేశంలో సెన్సస్ అనేది ఏ సంవత్సరం నుంచి ప్రారంభమయ్యాయి అంటున్నారు? సెన్సెస్. ఆప్షన్ 2 ఈజ్ కరెక్ట్, 1881. భారతదేశ జనాభాలో 122 క్వశ్చన్ అండి. భారతదేశ జనాభాలో లింగ నిష్పత్తికి సంబంధించి క్రింది వాటిని పరిగణించండి. ఆప్షన్ 3 ఈజ్ కరెక్ట్. ఏబిసి మాత్రమే సరైన వివరణలు. క్వశ్చన్ నెంబర్ 123, 2011 జనాభా గణాంకాల ప్రకారం భారతదేశంలో స్త్రీ పురుష అక్షరాస్యత శాతాలు ఎంత? ఆప్షన్ 2 ఈజ్ కరెక్ట్, 65.46% ఈస్ట్, 82.14% వరుసగా. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 124, పట్టణ ప్రాంతంలో ఒక మనిషి ఆరోగ్యంగా ఉండాలంటే సగటున తీసుకోవాల్సిన కేలరీల సంఖ్య ఎంత? ఆప్షన్ 3 ఈజ్ కరెక్ట్, 2100 కిలో క్యాలరీలు తీసుకోవాల్సి ఉంటుంది. క్వశ్చన్ నెంబర్ 125, క్రింది స్థాయి ప్రజారోగ్య సేవల వ్యవస్థకు సంబంధించి క్రింది అంశాలను పరిగణించండి. ఆప్షన్ 2 ఈజ్ కరెక్ట్, ఏసిడి మాత్రమే సరైన వివరణలు. క్వశ్చన్ నెంబర్ 126, భారతదేశంలో ఎంత శాతం జనాభా జబ్బులు పడినప్పుడు అవసరమైన మందులు కొనగల స్థితిలో ఉన్నారు? ఆప్షన్ 1 ఈజ్ కరెక్ట్, 20% మంది మాత్రమే. క్వశ్చన్ నెంబర్ 127, వర్షపాత స్థాయిలకు సంబంధించి క్రింది అంశాలను పరిగణించండి. ఆప్షన్ 4 ఈజ్ కరెక్ట్, ఏబిసిడి సరైనవి. క్వశ్చన్ నెంబర్ 128, క్రింది వాటిలో మానవ నిర్మిత విపత్తు కానిది ఏది?
ఆప్షన్ 4 ఈజ్ కరెక్ట్. 2004 హిందూ మహాసముద్రంలో జరిగిన సునామీ అనేది కరెక్ట్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 129. ఈ దిగువ వాటిలో ఏది సాంఘిక శాస్త్రం యొక్క భావనను సరిగా తెలుపును? ఆప్షన్ 4 ఈజ్ కరెక్ట్. క్వశ్చన్ నెంబర్ 130. నానాజాతి సమితి మరియు ఐక్యరాజ్య సమితి పనితీరులోని తేడా ఈ కింది వాటిలో దేని వలన స్పష్టమవుతుంది? ఆప్షన్ 2 ఈజ్ కరెక్ట్. అవగాహన. క్వశ్చన్ నెంబర్ 131. ఈ దిగువ పేర్కొనబడిన వివరణలను పరిశీలించండి. సరైన దాన్ని ఎంచుకోండి. ఆప్షన్ 2 ఈజ్ కరెక్ట్. ఏ మరియు సి మాత్రమే సరైన వివరణలు. క్వశ్చన్ నెంబర్ 132. ఈ దిగువ పేర్కొనబడిన జతలను గమనించండి. ఆప్షన్ 4 ఈజ్ కరెక్ట్. ఏ మాత్రమే సరైన వివరణ, సరైన జత. క్వశ్చన్ నెంబర్ 133. సూక్ష్మ బోధన అనగానేమి? ఆప్షన్ 4 ఈజ్ కరెక్ట్. బోధనా ప్రక్రియలోని సంక్లిష్టతను సులభతరం చేయడానికి ఉద్దేశించబడిన శిక్షణా విధానము. క్వశ్చన్ నెంబర్ 134. సాంఘిక శాస్త్రము మనిషికి అతని సాంఘిక భౌతిక అవసరముల మధ్య జరిగే చర్య ప్రతిచర్యలకు సంబంధించినది. ఇది మానవ సంబంధాలను గురించి చర్చిస్తుంది. సాంఘిక శాస్త్రం యొక్క ఈ నిర్వచనము వీరికి సంబంధించింది. ఆప్షన్ 1 ఈజ్ కరెక్ట్. జాన్ వి మైకెలిస్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 135. ఈ దిగువ పేర్కొనబడిన వివరణలను పరిశీలించండి. ఆప్షన్ 2 ఈజ్ కరెక్ట్. ఏ మాత్రమే సరైనది. క్వశ్చన్ నెంబర్ 136. సాంఘిక శాస్త్ర పాఠ్యపుస్తకంలో శీతోష్ణ స్థితి అను పాఠ్యాన్ని కాఠిన్యత తారతమ్యముతో వివిధ గ్రేడులలో చేర్చడమైనది. కరికులం నిర్మాణంలో ఈ పాఠ్యాంశంకు సంబంధించి అనుసరించిన సూత్రము. ఆప్షన్ 3 ఈజ్ కరెక్ట్. ఏక కేంద్రీకృత ఉపగమనము. క్వశ్చన్ నెంబర్ 137. సాంఘిక శాస్త్ర పరిధిని జాతి వరకు ఈ స్థాయిలో విస్తరించబడినది. ఆప్షన్ 4 ఈజ్ కరెక్ట్. 4వ స్థాయిలో. క్వశ్చన్ నెంబర్ 138. ప్రకల్పన విధానములోని సోపానములను క్రమరూపంలో లేకుండా ఈ దిగువ పేర్కొనబడినది. క్రమరూపంలో లేకుండా ఈ దిగువ పేర్కొనబడినవి. సరైన క్రమంలో లేనివి అంట. ఆప్షన్ 2 ఈజ్ కరెక్ట్. సి, బి, ఏడి. క్వశ్చన్ నెంబర్ 139. మన రాజ్యాంగ నిబంధనలు అను పాఠాన్ని సాంఘిక శాస్త్ర పుస్తకంలో చేర్చడం ఈ లక్ష్య సాధనకు సంబంధించినది. ఆప్షన్ 3 ఈజ్ కరెక్ట్. ఉత్తమ పౌరసత్వ భావాలను పెంపొందించుట. క్వశ్చన్ నెంబర్ 140. ఆర్సీఈఎం ఉపగమనములో 4వ లక్ష్యము.
ఆప్షన్ 1 ఈజ్ కరెక్ట్, సృజనాత్మకత. క్వశ్చన్ నెంబర్ 141, ఎడ్గర్ డెల్ శంకు అనుభవాల నుండి కొన్ని అనుభవాలను ఈ దిగువన పేర్కొనబడినవి. ఆప్షన్ 3 ఈజ్ కరెక్ట్, ఏసీడీబీ అనేది సరైన క్రమము. క్వశ్చన్ నెంబర్ 142, హెర్రో యొక్క వర్గీకరణ ప్రకారము విస్తరింపలేని సందేశంనకు సంబంధించిన క్రియాత్మకములు. క్వశ్చన్ నెంబర్ 143, ఈ దిగువ పేర్కొనబడిన వివరణలను పరిశీలించండి. ఆప్షన్ 4 ఇది సరైనదండి. బీసీ మరియు డి మాత్రమే సరైన అంశాలు. క్వశ్చన్ నెంబర్ 144, లక్ష్యాల వర్గీకరణలో భావావేశ రంగమునందు అంకిత భావం ఈ లక్ష్యమునకు సంబంధించింది. ఆప్షన్ 2 ఈజ్ కరెక్ట్, నిర్వహించుట. క్వశ్చన్ నెంబర్ 145, కరికులం నిర్మాణంలో ఏ ఉపగమనమునందు విషయ అభ్యసన నిరంతరమునగాను అంతరాయము లేకుండాను ఉండును. ఆప్షన్ 1 ఈజ్ కరెక్ట్, ఏకకేంద్రీకృత ఉపగమనము. క్వశ్చన్ నెంబర్ 146, తరగతి గది బోధన లక్ష్యాలు, సాధారణ ఉద్దేశములు అను వరుస క్రమంలో దిగువన చేర్చదగిన అంశము. ఆప్షన్ 2 ఈజ్ కరెక్ట్, సాంఘిక శాస్త్ర బోధన లక్ష్యాలు. క్వశ్చన్ నెంబర్ 147, మన సూర్య సృష్టి అను పాఠములో విద్యార్థులు సూర్య సృష్టి మరియు గ్రహములు అను అంశముపై పాఠశాల బులెటిన్కు వ్యాసాన్ని రాయుదురు అను సృష్టీకరణ ఈ లక్ష్యమునకు సంబంధించింది. ఆప్షన్ 4 ఈజ్ కరెక్ట్, అభిరుచి మరియు ప్రశంస. క్వశ్చన్ నెంబర్ 148, సాంఘిక శాస్త్ర విషయ జ్ఞానము మరియు అభ్యసన అనుభవాలు విద్యార్థుల మానసిక వికాసమును పెంపొందించుటకు తగిన అవకాశము కలిగించును. ఇట్టి సాంఘిక శాస్త్ర బోధనా ప్రయోజనము ఈ విలువకు సంబంధించింది. ఆప్షన్ 1 ఈజ్ కరెక్ట్, సాంఘిక విలువ. క్వశ్చన్ నెంబర్ 149, సులభము నుండి క్లిష్టతకు వెళ్ళుట అనునది. ఆప్షన్ 2 ఈజ్ కరెక్ట్, ఒక సూత్రము. క్వశ్చన్ నెంబర్ 150, ఈ దిగువ వివరణలను పరిశీలించండి, సరైన దాన్ని ఎంచుకోండి. ఆప్షన్ 3 ఈజ్ కరెక్ట్, బి మరియు సి మాత్రమే సరైన వివరణలు. క్వశ్చన్ నెంబర్ 151, ఈ దిగువ వాటిలో ఏది ఒక యుక్తి, డివైజ్, ఏది ఒక డివైజ్ అంటున్నారు. ఆప్షన్ 1 ఈజ్ కరెక్ట్, కథనం చేయుట. క్వశ్చన్ నెంబర్ 152, హెర్బర్ట్ పాఠ్య ప్రణాళిక విధానంలోని సోపానములను వరుస క్రమములో లేకుండా ఈ దిగువ పేర్కొనబడినవి.
ఆప్షన్ 3 ఈజ్ కరెక్ట్. DACBE. క్వశ్చన్ నెంబర్ 153. కరికులం అనున్నది కళాకారుని చేతిలో తన మనోభావాలకు అనుకూలంగా తన స్టూడియోలో ఆకృతిని ఇచ్చు పరికరము. ఈ పాపులర్ లోకోక్తి ఈ విద్యావేత్తకు సంబంధించినది. ఆప్షన్ 4 ఈజ్ కరెక్ట్. కన్నింగం. క్వశ్చన్ నెంబర్ 154. ఈ దిగువ వాటిలో ఏది సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయునికి కావలసిన ప్రత్యేక లక్షణము? ఆప్షన్ 4 ఈజ్ కరెక్ట్. వర్తమాన అంశాలపై చక్కని పరిజ్ఞానం. క్వశ్చన్ నెంబర్ 155. కరికులం సిద్ధం చేయుటలో ఒక సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయుడు విషయాన్ని భౌతిక, సాంఘిక పరిసరములతో జతపరిచాడు. ఈ ప్రక్రియ కరికులం నిర్మాణమునకు సంబంధించిన ఈ సిద్ధాంతము ఆధారంగా ఉంది. ఆప్షన్ 2 ఈజ్ కరెక్ట్. అన్యోన్య సంబంధ సిద్ధాంతము. క్వశ్చన్ నెంబర్ 156. సామాజిక శాస్త్రాలకు సాంఘిక శాస్త్రాలకు మధ్య గల తేడాను తెలుపుటకు సంబంధించిన ఈ వివరములను పరిశీలించండి. ఆప్షన్ 1 ఈజ్ కరెక్ట్. A, B మరియు D సరైన సమాధానాలు. క్వశ్చన్ నెంబర్ 157. సంశ్లేషణకు అనుబంధ క్రియాపదాలు. ఆప్షన్ 4 ఈజ్ కరెక్ట్. విచక్షణ చేయండి, సంబంధం కనబరచండి. క్వశ్చన్ నెంబర్ 158. కదలికలు, అభినయం, వాక్కులో తేడా, దృష్టిని సారించడము, చర్య, ప్రతిచర్యల విధానంలో మార్పు, కొద్దిసేపు ఆగడము మున్నగు అంశములు సూక్ష్మబోధనలో ఈ అంశములకు సంబంధించినవి. ఆప్షన్ 1 ఈజ్ కరెక్ట్. ఉద్దీపనలో వైవిధ్యత. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 159. ఉపాధ్యాయునకు మరియు విద్యార్థికి ఉపయోగపడు బోధనోపకరణము. ఆప్షన్ 1 ఈజ్ కరెక్ట్. సిలబస్. క్వశ్చన్ నెంబర్ 160. ఈ బోధనోపకరణంలో వస్తువులు నిజ స్వరూపము కన్నా చిన్నగా కనిపిస్తాయి. ఆప్షన్ 2 ఈజ్ కరెక్ట్. డయాగ్రామాలు ఇవ్వండి. సోషల్ స్టడీస్ స్కూల్ అసిస్టెంట్ సంబంధించి 2018 క్వశ్చన్ పేపర్ విత్ ఆన్సర్స్. ఇది మనం ప్రీవియస్ క్వశ్చన్ పేపర్ కింద తీసుకోవచ్చు. అంటే ఇక్కడ ఇచ్చిన అంశాలన్నీ వీటికి సంబంధించిన అంశాలు మళ్ళీ రిపీట్ కావడానికి అవకాశం ఉంటుంది కాబట్టి జాగ్రత్తగా చదివి మంచి మార్కులు తెచ్చుకోగలరు. వీడియో పూర్తిగా చూసినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం.